మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన వైజాగ్లో సంచలనంగా మారింది. భర్తతో పాటు తన కాపురంలో చిచ్చు పెట్టిన సదరు యువతిని ఆమె చితకబాదిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడని ఆరోపించింది. తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర ఆందోళన చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఆమె తన భర్త గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది. నక్షత్ర 2012లో మిస్ వైజాగ్గా ఎంపికైంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా త్రిపురనేని సాయి వెంకట్ తేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే పెళ్లైన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మరో అమ్మాయితో తేజ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆమెను పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర విశాఖలోని దస్పల్లా హిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో తన భర్త ఉంటున్న ఫ్లాట్కు వెళ్ళింది. అక్కడ వేరే అమ్మాయితో తన భర్త ఉండటాన్ని గుర్తించింది. పరాయి అమ్మాయితో తన భర్త ఉండటాన్ని చూసి తట్టుకోలేని నక్షత్ర ఆ అమ్మాయిపై దాడికి దిగింది. భర్త చెంప కూడా చెల్లుమనిపించింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసనకు దిగింది. ఈ క్రమంలో నక్షత్ర తన భర్త గురించి అనేక విషయాలను బయటపెట్టింది. పబ్జీ గేమ్ ఆడి చాలా మంది అమ్మాయిలను తేజ ట్రాప్ చేశాడని ఆరోపించింది. ఆయన అందంగా ఉండడంతో చాలా మంది అమ్మాయిలు తనతో శారీరక సంబంధాల కోసం ఇష్టపడుతున్నారని తనకే చెప్పేవాడని పేర్కొంది. తనకు రోజుకొక అమ్మాయి కావాలని ఒత్తిడి తీసుకొచ్చేవాడని ఆరోపించింది. అయితే తనపై నక్షత్ర తప్పుడు కేసులు పెట్టిందని ఆమె భర్త తేజ ఆరోపిస్తున్నాడు. కేసు కోర్టులో ఉందని, అక్కడే తేల్చుకుంటానని తెలిపాడు. తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్స్ కోసమే వచ్చిందని చెప్పాడు. అయితే నక్షత్ర మాత్రం భర్తపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని మండిపడ్డారు. వంశీ ధర్మజ్ఞ అలియాస్ సారాను పెళ్లి చేసుకున్నాడని తెలిసి షాక్ అయ్యానని వివరించారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టించానని తెలిపారు. సారాకు రాజకీయ పలుకుబడి ఉండడంతో ఆమెను పోలీసులు వదిలేశారని వివరించారు. సారాను పోలీసులు ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. తేజ మొబైల్స్ చూడగా ఎఫ్ఐఆర్స్, ఫోటోలు, మెసేజ్ బయటపడ్డాయని నక్షత్ర వివరించారు. అతని గురించి మరొకరిని కనుక్కోగా అతను ఉమనైజర్ అని తెలిసి ఆశ్చర్యపోయానని బాధపడ్డారు. డేటింగ్ యాప్స్ ఉపయోగించి అమ్మాయిలను వాడుకొని వదిలేసేవాడని గుర్తు చేశారు. సొంత అక్కని కూడా రమ్మన్నాడని, సినిమాల్లో హీరో అని, పెళ్ళాం పిల్లల్ని మోసం చేసి వెళ్ళాడని, వాడు సినిమా చేసింది కూడా చెండాలమని, సినిమా పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని ఆరోపించింది. మొదట బాగానే ఉన్నాడు అని, తర్వాత డబ్బుల కోసం వేధించేవాడని తెలిసింది. తనని బయటకి కూడా పోనిచ్చేవాడు కాదని, ఏదో ఒక రోజు మారి వస్తాడని అనుకుంటే ఇలా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.